గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ శర్మ ఫ్రమ్ బెస్ట్ లక్ ట్రేడ్. బెస్ట్ లక్ ట్రేడ్ ఒక ట్రేడ్ని ఎక్సలెంట్ లెవెల్స్ని ప్లాన్ చేసుకొని జర్నీ చేయడానికి సిద్ధంగా ఉంది. దట్ ఈస్ నన్ అదర్ దాన్ ఎస్ఓఎల్ యూఎస్డి. ఎస్ఓఎల్ యూఎస్డి ఎక్సలెంట్గా డౌన్ అవుతోంది. ఎస్, పడినప్పుడల్లా కొనుక్కోవచ్చు. క్రిప్టోకి మంచి ఫ్యూచర్ ఉన్నది, ఇప్పుడే కాదు, టైం ఉంది అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. బేస్డ్ ఆన్ దట్ ఇప్పుడు క్రిప్టో పడుతోంది, మంచి లెవెల్స్ దొరకపోతున్నాయి. అవకాశం ఫండ్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని పెట్టుకుంటే మంచి ప్రాఫిట్స్తో మనం ఫ్యూచర్లో బయటికి రావచ్చు. దిస్ ఈజ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బేసిస్, నాట్ ఆన్ ట్రేడింగ్ బేస్, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ బేసిస్. బాగా పడింది కదా, ఇక్కడి నుంచి గ్యారంటీగా ఎంతో కొంత వస్తుంది అని కొనుక్కున్నారో మళ్ళీ ఫాల్ స్టార్ట్ అయిందంటే అడ్డంగా దొరికిపోయినట్టే. సో ఫ్రెండ్స్, మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహా మేరకు బెస్ట్ లక్ ట్రేడ్తో వారు జర్నీ చేయాలనుకుంటే ఈ ట్రెండ్ ఫాలో అయ్యి మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్, ప్రస్తుతం 163లో ఉంది. 163లో కనుక మీరు ఇక్కడి నుంచి కొందామనుకుంటే దట్ ఈస్ అప్ టు యూ, బికాస్ ఆఫ్ యువర్ ఫండ్ అవైలబిలిటీ, క్యాపబిలిటీ అండ్ పేషెన్సీ కూడా ఉండాలి, ప్యానిక్ అవ్వకూడదు. సో 163 నుంచి బెస్ట్ లక్ ట్రేడ్ వారి యొక్క టెక్నికల్ లెవెల్స్ ప్రకారం మీరు 145కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగని షార్ట్స్ పెట్టకూడదు, గమనిక, వార్నింగ్, షార్ట్స్ పెట్టకూడదు. ఇక్కడి నుంచి వెళ్తుందా, గ్యారంటీ లేదు. మరి షార్ట్ పెట్టుకోవచ్చు కదా, గ్యారంటీ లేదు. ఎస్ ఫ్రెండ్స్, మార్కెట్ ఎప్పుడు మన చేతుల్లో లేదు, అది వెళ్ళినట్టు మనం నడుచుకోవాలి, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అందుకని మనం ఏం చేయాలి, మాటు వేసి వేట మొదలెట్టాలా. ఎస్ ఫ్రెండ్స్, పడినప్పుడల్లా మన దగ్గర ఫండ్ని కొద్ది కొద్దిగా బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నట్టుగా దీనిలో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, 163 అనుకున్నాం, టప్ మీద 162 లెవెల్కి వచ్చేసింది. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ట్రేడ్స్ని. జస్ట్ 11 లాట్ కనుక డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా దానిలో కనుక ఆ టెర్మినల్లో మీరు ప్లాన్ చేసుకున్నట్టే 11 లాట్కి $15 తీసుకుంటారు. $15తో ఇక్కడి నుంచి మీరు జర్నీ స్టార్ట్ చేస్తే 162లో అక్కడి నుంచి 145కి వెళ్తే ఎంత ఫండ్ పెట్టాలి? ఆల్మోస్ట్ మీరు $200 అందులో పెట్టుబడి పెట్టి వదిలేయాలి. ఎందుకు? ఈ యొక్క 162 లెవెల్లో కొన్నటువంటి లాట్ సైజ్ 11ని హోల్డ్ చేయాలి అంటే $200 బఫర్ ఫండ్ పెట్టి హోల్డ్ చేయాలి, లేదా స్టాప్ లాస్ పెట్టుకొని బయటకు వచ్చేయాలి. స్టాప్ లాస్ పెట్టుకొని బయటకు వస్తారో లేదు, పడినప్పుడల్లా మేము కొనుక్కుంటాం, మాకేం ఇబ్బంది లేదు, కొన్నది లాట్ సైజ్ 11 కదా, ఇబ్బంది ఏమీ లేదు, మళ్ళీ కిందకి వెళ్ళినప్పుడల్లా కొనుక్కుంటాము, జాగ్రత్తగా అన్నీ పోగు చేసుకొని ఉంచుకుంటాము అనుకునే పని అయితే ఎస్ 145 లెవెల్లో మరొకసారి మళ్ళీ 11 కొనుక్కోవచ్చు. మళ్ళీ అక్కడ $15, 215 + 15 $230, అక్కడికి $230 అయింది. మళ్ళీ అక్కడి నుంచి పడితే ఏ లెవెలు? ఎస్, అంటే మెంటల్గా, ఫైనాన్షియల్గా మీరు ప్రిపేర్ అయ్యి ఉండగలగాలి. ఇది బై అండ్ డిప్స్, మనము అసెట్ని పోగు చేసుకుంటున్నాము, నాట్ ఫర్ ట్రేడింగ్. సో 135 లెవెల్ లేదా 130 నుంచి 135 లెవెల్లో మరొక 11 లాట్, అంటే అక్కడి నుంచి 145 లెవెల్ నుంచి 135కి కనుక మళ్ళీ వెళ్ళిపోతే 163లో తీసుకున్న దాని దగ్గర నుంచి అక్కడికి మొత్తంగా మీరు వేసుకునేది ఎంతో తెలుసా? మీ యొక్క బఫర్ ఫండ్ ప్లస్ 3 లాట్లకే అయ్యేటువంటి ఖర్చు దాదాపు $600 పై చిలుకు డాలర్స్. సో అలా ప్లాన్ చేసుకుంటారా, లేదా కింద పడినప్పుడే కొనుక్కున్నాము ఇప్పుడు ఎందుకు రిస్క్ అనుకునే పని అయితే 145 నుంచి ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. జస్ట్ 145 to 135 లెవెల్స్ ప్లాన్ చేసుకోండి. 1 or 2 లాట్స్ ప్లాన్ చేసుకొని వదిలేసేయండి. దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్. ఓకే, సో అక్కడి నుంచి రిటర్న్ ఎక్కడి వరకు వెళ్తుంది? గ్యారంటీగా మళ్ళీ మనకి 160 or 180 లెవెల్స్, 160 కానీ 170 కానీ లెవెల్స్కి గ్యారంటీగా వెళ్తుంది. యావరేజ్ మనకి 140 లెవెల్లో 2 లాట్లు అయినా కానీ $30 హైక్ వస్తుంది, మంచిగా లాభం జేబులో వేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద స్ట్రాటజీ ఆఫ్ బెస్ట్ లక్ ట్రేడ్ మెథడ్. సో ఇది కొంచెం స్టాప్ లాస్లు పెట్టుకొని ట్రేడ్ నుంచి బయటకు వచ్చి ఫండ్ని కాపాడుకొని
అలా చేసుకున్న వాళ్ళకి అలా చేసుకోవచ్చు, లేదు బఫర్ ఫండ్ ఉంది మాకు ఇబ్బంది లేదు అనుకోని వాళ్ళకి ఇలా చేసుకోవచ్చు. ఇది 2 విధాలుగా ఈ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవచ్చు. మనము పడినప్పుడల్లా కొన్ని స్టాక్స్ కొంటాం ఇండియన్ స్టాక్స్లో, రిలయన్స్, ఎస్బీఐ, ఇంకా ఉన్నాయి కదా ఎల్ఎన్టీ, ఇలాంటివన్నీ కూడా. మరి అవన్నీ పైన కొనుక్కున్న రేట్లు ఉంటాయి, మరి అవన్నీ లాస్కి అమ్మేసుకుంటారా? నో. పడినప్పుడల్లా జాగ్రత్తగా కొనుక్కొని దాచుకుంటాం, మళ్ళీ పైకి వచ్చినప్పుడు చక్కగా లాభాలతో అమ్ముకుంటాం. టైం పడుతుంది, ఆ టైం వరకు పేషెన్స్గా ఓపిక పట్టాలి. అవేమిటంటే మనం ఫుల్ క్యాష్ పెట్టి కొనుక్కుంటాం. ఇక్కడ ఇది మార్జిన్తో ఉంది కాబట్టి మనం మార్జిన్తో కొంటాం. ఒకటి మీరు ఇక్కడ ఆలోచించాల్సింది ఓన్లీ వన్ థింగ్. 145లో మీరు 11 లాట్ కొంటున్నారు అంటే 11 into 145 వేసుకోండి, ఎంత కావాలో అంత అందులో ఫండ్ ఉంచేయండి. ది బెస్ట్ మెథడ్. అప్పుడు మీరు ప్యానిక్ అవ్వరు. అర్థమైందా? 145 into 11 ఒక్కసారి క్యాలిక్యులేట్ చేద్దాం. $1,600. $1,600 ఇందులో పడేసి ఉంచేయండి. 135 లెవెల్కి వెళ్ళినా మార్జిన్ సరిపోతుంది, మళ్ళీ అక్కడ కొనుక్కొని హోల్డ్ చేసి వదిలేసేయచ్చు, నో ప్రాబ్లం. సో యావరేజ్ 140 అవుతుంది. 140 నుంచి 170 లెవెల్ $30. $30 ఇంటూ 11, 140 నుంచి 170కి వెళ్తే ఎంత వస్తాయో ఒకసారి చూద్దామా? 1 minute. 22 అయింది కదా మనకి ఇక్కడ. 22 ఎంత? 140 లెవెల్ నుంచి 170 లెవెల్ వెళ్తే ఎంత వస్తుంది? $660. $660 మనం ఇన్వెస్ట్ చేసింది, అంటే పెట్టుబడిగా ఉంచింది, వాడింది తక్కువే కానీ పెట్టుబడిగా ఉంచుకున్నది 1500, అంటే రూపాయికి ₹10. నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఇలా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఫిజికల్గా ఫండ్ అవైలబుల్ చేసుకోగలిగితే ప్యానిక్ అవ్వకుండా, లాస్ అవ్వకుండా చక్కగా ప్రాఫిట్తో బయటకు వచ్చేయచ్చు ఫ్రెండ్స్. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ మెథడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మనం ఇండియన్ స్టాక్స్లో ఇలానే ఇన్వెస్ట్ చేసుకుంటాం, స్ప్లిట్ చేసి కొనుక్కుంటాం. దిస్ ఈజ్ ఆల్సో సేమ్. అలా ప్లాన్ చేసుకుంటే మంచిగా లాభంతో బయటికి రావచ్చు. సో వన్స్ అగైన్ బెస్ట్ ట్రేడ్ వారితో మీరు అనుసంధానం చేయాలనుకుంటే మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహా మేరకు ప్లాన్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మా ఛానల్ని మరింత వైడన్గా తీసుకెళ్ళి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో ప్రమోట్ చేసి మరింత మంది సబ్స్క్రైబర్స్ వచ్చేలా ప్లాన్ చేయండి. మంచిగా సహకరిస్తే మరిన్ని ట్రేడ్స్ మీకు ఇలాంటివి అందించండి. బెస్ట్ ట్రేడ్ ఎప్పుడు ముందుంటుందని మరోసారి తెలియజేస్తూ మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ ట్రేడ్. బాయ్.